సరిత గారు, నేను శంకర్ని మాట్లాడుతున్నా అండి, జర్నలిస్ట్ శంకర్ని మాట్లాడుతున్నా. చెప్పండి. మీరు లైవ్ లో ఉన్నారు. ఏమైందండి కొండారెడ్డిపల్లిలో ఏదో దాడి జరిగినట్టు నాకు వీడియోలు వచ్చినాయి. అవునండి, మేము నార్మల్ గా రుణమాఫీ ఎంత మందికి అయింది, ఎంత మందికి కాలేదు అని కవరేజ్ చేద్దామని కొండారెడ్డిపల్లికి వచ్చినాం. సీఎం గారు సొంతూరుకి? సీఎం గారు సొంతూరుకి వచ్చినాం. ఓకే. ఎందుకంటే అందరికి రుణమాఫీ అయిందని చెప్తారు కదా, నిజంగానే రుణమాఫీ అయినప్పుడు ఎక్కడికి పోయినా కూడా అందరు రుణమాఫీ అయిందని చెప్పాలి కదా. అవునవును. అట్లనే రుణమాఫీ అయిందా లేదా అని కనుక్కుందామని కొండారెడ్డిపల్లికి అరౌండ్ 9 o'clock ఆ టైంలో వచ్చినాం. ఇవాళ పోయిరు? ఈ రోజు పొద్దున నేను ఇంకొక మహిళా జర్నలిస్ట్, మిర్రర్ టీవీ మహిళా జర్నలిస్ట్ విజయారెడ్డి, ఇద్దరము 2 టీంలు వచ్చినాం ఇక్కడికి. పొద్దున 9 o'clock కి అట్లా వచ్చినాము. ఊర్లో ఒక దగ్గర నిల్చొని విజువల్స్ తీసుకున్నాం, పాలకేంద్రం దగ్గర మాట్లాడిచ్చినాము చాలా మందిని. వాళ్ళు అప్పుడు చెప్పింది ఏంటి అంటే 1000-1100 మంది ఉంటారు మావి, లోన్లన్నీ కూడా కల్వకుర్తిల SBI బ్యాంక్ లో ఉన్నాయి. ఒక 300 మందికి కావచ్చు, 300 గడపకు, 700 గడపకు కాలేదు, ఇంకా ఎవరికి కాలేదని చెప్పారు అందరూ. దాదాపు సీఎం సొంతూర్ల 1000 పైన ఉన్నాయి. 1000 పైన 1000 నుంచి 1100 మంది SBI కల్వకుర్తి SBI లో క్రాప్ లోన్ తీసుకున్నారు అందరూ. 300 మందికి మాత్రమే అయినాయి అక్కడ రుణమాఫీ వాళ్ళకి. మిగతా 700 మందికి కాలే, అంటే 30% మెంబర్స్ కి అయింది. నిజంగా రుణమాఫీ అయింది అని చెప్పినప్పుడు ఇక్కడ 100% కావాలి కదా. మేము దాన్నే అంటే అయ్యిందా కాలేదా, అయితే అయ్యింది అని, కాకపోతే కానోళ్ళది అందరిది చూపిస్తామని వచ్చినాం. అయితే ఇంత మందికి అయింది, ఇంత మందికి కాలేదు అని చెప్పడమే మన ప్రయత్నం. జర్నలిస్టులు ఎప్పుడైనా ఎక్కడికి పోయినప్పుడు ఏం చేస్తారు, ఎంత మందికి రుణమాఫీ అయింది, ఎంత మందికి కాలేదు అనేది చూపిస్తాం. అంటే కొత్తగా చూపించలేదు, అక్కడ ఉన్న ఊరోళ్ళు మాట్లాడిరు, విజువల్స్ ఉన్నాయి, బైట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. మేము ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత అవి ప్లే చేస్తాం. మేము అయినాయి అని చెప్పారు, కానోళ్ళయి కాలేదన్నారు. ఎందుకు కాలేదు అంటే ఏమో తెలియదు, బ్యాంక్ లో చుట్టూ తిరిగితే కసిరించుకుంటారు వాళ్ళు, బొమ్మను గెదుంతారు అని కూడా మాట్లాడిరు. వాళ్ళు మొత్తం గెదుంటారు, ఎవరికి పోయి చెప్పుకునేటట్టుంది, ఎడ పోయి చెప్పుకునేటట్టుంది అంటారు. అదేంటి మీ సీఎం సొంత జిల్లానే కదా, సొంతూరే కదా, మీకు కాలేదా, తెలంగాణ అంతటా చేసినాం అన్నప్పుడు సీఎం సొంతూరులో కావాలి కదా అన్న. అంటే కాలేదమ్మా, ఎవరికి చెప్పుకుంటాం మరి, సీఎం సొంతూరులోనే కాలేదు. 1000 మంది ఉన్నారు, 1000 మంది ఉంటే 700 మందికి కాలే, 300 మందికి అయినాయి అని అన్నారు. సో అది పెద్ద వార్త కదా మేము అని దాన్ని ఇంకా కవర్ చేద్దామని ఇంకా కొంచెం ముందుకు పోయినాం. ఊర్లో ఫస్ట్ అడిగినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు. రాగానే ఎవరైనా సరే జర్నలిస్టులు ఏం చేస్తాము, ఇంకా కొంచెం ముందుకు పోతాం. అందులో భాగంగానే మేము నెక్స్ట్ ప్లేస్ కి పోయినాం. నెక్స్ట్ ప్లేస్ కి పోతే ఒక కిరాణం షాప్ దగ్గర నిల్చొని మాట్లాడిస్తే 5 కాలేదని చెప్పారు మొత్తం అక్కడ మాట్లాడిచ్చిన దగ్గర. దాని నుంచి ఇంకా కొంచెం ముందుకు పోయినాం. ఇంకా కొంచెం ముందుకు పోతే ఒక మహిళలు కనిపించారు గుంపు అంతా, వాళ్ళకు కూడా కాలేదని చెప్పారు. అయితే మేము ఫస్ట్ పాలకేంద్రం దగ్గర ఎక్కడైతే నిల్చున్నామో అక్కడనే కొంతమంది నిల్చొని ఉన్నారు. వాళ్ళు అక్కడ నుంచే రౌండ్ అప్ చేయడం స్టార్ట్ చేసిరు మమ్మల్ని. కిరాణం షాప్ దగ్గర నిల్చున్నప్పుడు వచ్చిర్రు ఆడికి. నెక్స్ట్ ఇంకొక మహిళల దగ్గరికి పోయినప్పుడు సేమ్ వచ్చిర్రు, మా చుట్టే రౌండ్లు కొడుతురు, ఇట్లా బైక్లు వేసుకొని రౌండ్లు కొడుతురు. దగ్గర ఒక 4-5 బైక్లు రౌండ్ అప్ చేసిర్రండి. చేసిన తర్వాత మేము ఇంకా ముందుకు వేరే ప్లేస్ దగ్గరకు వచ్చినాం. వచ్చిన తర్వాత ఆ ప్లేస్ దగ్గరకు వచ్చేసరికి చాలా మంది జమ అయ్యారు, దగ్గర 50 మంది జమ అయ్యారు మొత్తం. అట్లా అక్కడ చెప్పుకొని గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరకు వచ్చిర్రు వాళ్ళందరూ. అది ఎక్కడ ఉంటది, సీఎం రేవంత్ రెడ్డి ఇంటి పక్కనే ఉంటది. మా మీద దాడి జరిగింది కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ఎదురుగానే గుడి ఒక నిర్మాణం అవుతుంటది ఆడ. గుడి నిర్మాణం అవుతుంది సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ఎదురుగానే. మేము వాళ్ళది వాయిస్ తీసుకుంటూ ఉంటే ఏమంటారంటే, ఎందుకు వచ్చిర్రు మీరు, రావద్దు అని మాట్లాడతారు. అట్లేండి, మీ రాజ్యాంగం హక్కు కల్పించింది మాకు, ఏడికైనా పోయే హక్కు అని మేమన్నాం. అంటే అట్లా కాదు, మా ఊరికి రావద్దు అంటారు. మరి చెప్పురి మీ ఊరికి రావద్దు అని, అదే వాయిస్ లో చెప్పురి మీ ఊరికి రావద్దు అని మేమన్నాం. మీరు వచ్చిన వాళ్ళే తీసుకుంటలేరు, వీళ్ళే తీసుకుంటారు, వాళ్ళు తీసుకుంటారు, అందరి చెప్తాం. మేము మాట్లాడించేటప్పుడు కూడా వచ్చిన వాళ్ళే వచ్చినాయి అని చెప్పుర్రి, రానోళ్ళే రాలేదని చెప్పుర్రి, మీరే చెప్పుర్రి మరి ఎంతమందికి అయినాయి అంటే వాళ్ళే ఒప్పుకుంటారు. మళ్ళా వాళ్ళు రకరకాల రీజన్స్ తో రాలేదు, రేషన్ కార్డు రాలేదు, ఇంకొకటి రాలేదు అంటే మేము అదే చెప్తున్నాం. రాకపోతే ఎందుకు రాలేదు, వస్తే ఎందుకు వచ్చినాయి అనే చెప్తున్నాం. మేమేమో వీడికి వేరే దానికోసం రాలేదు, లేకపోతే లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించడానికి కూడా రాలేదు. మా ఉద్దేశం కూడా అది కాదు. ఎవరికైంది, ఎంతమందికి అయింది, ఎందుకు కాలేదు. ఎందుకంటే 15 ఆగస్టుకి అవుతుంది అన్నారు, 15 ఆగస్టు అయిపోయి కూడా 5-6 రోజులైంది, కావాలి కదా ఇప్పటి వరకు. అది చూపించడానికే వచ్చినాం మేము, అదే చూపించే ప్రయత్నం చేసినాం. ఒక 50 మంది వరకు జమ అయ్యారు, మొత్తం బైక్ లో రౌండ్ అప్ చేసి జమ అయిపోయారు. జమ అయిపోయి ఫస్ట్ మా డీజే మైక్లను తీసుకున్నారు, ఫస్ట్ మైక్ గుంజుకున్నారు నాది. అంటే ఆ వాయిస్ క్యాప్చర్ అవుతుంది అని మైక్ గుంజుకున్నారు. మీరు విజువల్స్ లో చూసుంటారు. నేను
అయితే కెమెరా గుంజేసుకున్నారు అప్పటికి. మీరు ఆ విజువల్స్ లో డిస్టర్బెన్స్ వచ్చేసరికి కెమెరా గుంజేసుకున్నారు. ఫస్ట్ మైక్ ని గుంజుకున్నారు. మైక్ ఎందుకు తీసుకుంటారు మీరు అది ఇది అని తోపులాట జరుగుతున్న క్రమంలో మైక్ ని వాళ్ళు ఇసిరేసిరు, అంటే క్యాచ్లు ఇసిరేస్తారు. ఆ టెంపుల్ కి ఇసిరేసిరు, టెంపుల్ బ్యాక్ సైడ్ ఇసిరేసిరు డీజే మైక్ ని. మొత్తం క్యాచ్, ఆ విజువల్ ఏడా లేదు. వాళ్ళు ఎంత అదిగా చేసిరంటే విజువల్స్ లేవు. అప్పటికి కెమెరా గుంజుకున్నారు. మీకు కెమెరా డిస్టర్బెన్స్ అవుతుంది చూసారా, కెమెరా గుంజుకున్నారు. వాటిని క్యాచ్ ఇసిరేసిరు, అటు టెంపుల్ అవతల సైడ్ కి ఇసిరేసిరు డీజే మైక్ ని. ఇసిరేసిన తర్వాత మేము మా కెమెరామెన్ అటువైపుకి బ్యాక్ సైడ్ పోయి దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే కెమెరా గుంజుకున్నారు. కెమెరా గుంజుకొని ఇంకొక లేడీ జర్నలిస్ట్ విజయారెడ్డి కూడా వచ్చారు మాతో పాటు. విజయారెడ్డిని రౌండ్ అప్ చేసారు. మా కెమెరా లేదు, చేతుల్లో కెమెరా లేదు కాబట్టి వాళ్ళకి రౌండ్ అప్ చేయడం, విజువల్ రావద్దు అనే దాంతోనే చేసిర్రు ఇదంతా. తర్వాత విజయారెడ్డిని రౌండ్ అప్ చేసినప్పుడు నేను మాట్లాడుతున్నాను వాళ్ళతో. మాట్లాడుతుంటే వాళ్ళు ఫోన్లలో రికార్డ్ చేసుకుంటారు. అంటే మాకు ఉండదు, మమ్మల్ని వేధించుకుంటూ దాన్ని మేము యూజువల్ గా వేధించినప్పుడు మాట్లాడినప్పుడు మనం కూడా మాట్లాడుతాం కదా. మనకి మాత్రం ఎవిడెన్స్ లేకుండా కెమెరాలను గుంజేసుకున్నారు. మనం మాట్లాడుతుంది మాత్రం తీసుకున్నారు. తర్వాత నేను మాట్లాడుతున్నప్పుడు నా ఫోన్ గుంజుకున్నారు వాళ్ళు. నా ఫోన్ గుంజుకుంటే నేను లేదు, ఫోన్ గుంజుకోవద్దు ఇచ్చేయండి అంటే ఫోన్లను కూడా క్యాచ్లు ఆడుకున్నారు వాళ్ళు ఒకరికొకరు. ఒకరి నుంచి ఒకరికి మీ పర్సనల్ ఫోన్ అని కూడా గుంజుకున్నారు. నా పర్సనల్ ఫోన్ అండి, నా పర్సనల్ ఫోన్ ని గుంజుకున్నారు. నా పర్సనల్ ఫోన్ గుంజుకొని ఒకరి నుంచి ఒకరికి పాస్ ఆన్ చేసుకుంటారు. నేను వదలకుండా అదే మీరు వెనకాల వాళ్ళ చేతుల నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా. వాళ్ళ చేతుల నుంచి తీసుకునే ప్రయత్నం చేస్తున్నా. వాళ్ళ చేతుల నుంచి నా ఫోన్ నేను తీసేసుకొని వచ్చేసిన. తీసేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మిర్రర్ కెమెరాని అటాక్ చేసినారు. మీ కెమెరా కాకుండా మళ్ళీ మిర్రర్ కెమెరాని కూడా మళ్ళీ మిర్రర్ కెమెరాని అటాక్ చేసారు. మిర్రర్ కెమెరాని అటాక్ చేస్తే విజువల్ లేదు, ఎక్కడ లేదు. లేకుండా మా కెమెరాని ఆల్రెడీ చేసినారు. మిర్రర్ కెమెరా వాళ్ళని ఏం చెప్పారంటే వీళ్ళు కెమెరాలు మీరు బండ్లో పెట్టుకొచ్చేసుకోండి, విజువల్ తీయొద్దు ఏరియా అని అన్నారు. సరే మేము మాట్లాడతాం, మీకు ఏం కావాలో చెప్పండి, మాట్లాడండి. మేము మామూలుగా విజువల్ తీసుకోవడానికి వచ్చినాం, మాట్లాడడానికి వచ్చినాం. మేము జరిగిందే చూపిస్తాం, ఈడ జరగంది ఏది చూపించాం, మీ ఊర్లోనే ఉన్నాం కదా మేము అని చెప్పినాం. రావద్దు మీరు అంటారు. ఎందుకు రావద్దు, మా ఊరికి ఎట్లా వస్తారు మీరు అంటే, మీ ఊరికి ఎందుకు రావద్దు, ప్రజాస్వామ్యం మాకు కల్పించిన హక్కు, ప్రజాస్వామ్యంలో ఎవరు ఏడికన్నా పోవచ్చు, మీరెవరు రావద్దని చెప్పడానికి అన్నాం. లేదు రావద్దు మా ఊరికి అంటారు. ఇదేలో మీరు మైక్ లో చెప్పండి, ఆన్ రికార్డ్ చెప్పండి, మా ఊరికి రావద్దు అనే ముచ్చట్ని అని చెప్పినాం. అంటే లేదు, మేము ఆన్ రికార్డ్ చెప్పారంట, చెయ్యరంట, అసలు మీరు ఎట్లా తీస్తారు అంటే, ఆడపిల్లల్ని రౌండ్ అప్ చేయడే సంస్కారమే నేర్పినారా మీకు? ఆడపిల్లల్ని రౌండ్ అప్ చేసి మేము 4 చోట్లకు వస్తే 4 చోట్లకు వచ్చినారు మా వెనకాల. మీరు ప్రతి చోట రౌండ్ అప్ చేస్తారు. మీరు ఇంతమంది వచ్చి 2 ఆడపిల్లల్ని ఇంతమంది రౌండ్ అప్ చేసిర్రు, 50 మంది వచ్చి ఏంటి అన్నాం. లేదు వాళ్ళు అంటే ఒకడు చెయ్యితో నన్ను కొట్టే ప్రయత్నం చేసిండు. ఫిజికల్ గా కూడా చేసుకున్నారా వాళ్ళు? ఫిజికల్ గా హ్యాండ్లింగ్ చేసిర్రు, చేతితో కొట్టిరు. కొడితే ఆ విజువల్ లేదు, ఆ విజువల్ రాలేదు, ఎందుకంటే కెమెరా లేదు ఎక్కడ. అంటే వాళ్ళు రికార్డ్ చేసుకున్న దాంట్లో ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు. చేతితో కొడితే నేను అన్నా చేతిని తగిలియకండి, నాకు మీరు ఎట్లా కొడతారు, చేతిని ఎట్లా ముట్టుకుంటారు నాది అని చెప్పిన. చెప్తే వాడు ఇష్టం వచ్చిందక మాట్లాడారు, ఏదేదో మాట్లాడుతురు, వాళ్ళకి వచ్చిన భాష వాళ్ళకి వచ్చిన అదిగా మాట్లాడినారు. తర్వాత మేము వేరే సైడ్ కి వచ్చినాము. అంటే రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందట ఇదంతా జరిగింది. ఇంకొక కెమెరా ఉంటే మా దగ్గర, ఆ కెమెరాతో అన్నా మిగతా షూట్ చేద్దామని ఆ కెమెరాని పట్టుకొని పోయి రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర వాక్ త్రూ స్టార్ట్ చేయగానే నన్ను దొబ్బేసిర్రు బురదలో. కింద పడ్డారా మీరు? కింద దొబ్బేసిర్రు. ఇదంతా అబ్బాయిలే? ఒక్కరు అమ్మాయిలు లేరంట, అందరు అబ్బాయిలే. 50 మంది వరకు ఉంటారు. 2 వీలర్స్ తీసుకొని వచ్చి రౌండ్ అప్ చేసి దొబ్బేసిర్రు. దొబ్బేస్తే ఆ రికార్డ్ చేస్తుంది విజయారెడ్డి. కెమెరాలు లేవు, కెమెరాలు తీసేసుకున్నారు వాళ్ళు అని ఫోన్ లో రికార్డ్ చేస్తుంది విజయారెడ్డి. ఫోన్ లో రికార్డ్ చేస్తున్నారు అని నన్ను దొబ్బేసింది, బురదలు దొబ్బేస్తుంది, వాళ్ళు ఇష్టం వచ్చిన కాడ ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటున్నారు అని అదంతా విజయారెడ్డి రికార్డ్ చేస్తుంటే ఆమె ఫోన్ తీసుకున్నారు. ఆమె ఫోన్ ఇవ్వలేదు ఇప్పటి వరకు కూడా. ఇంకా ఫోన్ వాళ్ళ దగ్గర ఉంది, అందుకే నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు. లేదు, వాళ్ళ దగ్గరే ఉంది, ఫోన్ ఇవ్వలేదు. ఆ విజువల్స్ అన్ని రికార్డ్ చేస్తుంది అని ఆమె ఫోన్ ని గుంజేసుకున్నారు. నన్ను ఎక్కడ పడితే అక్కడ బురదలో దొబ్బేసి ఎక్కడ పడితే అక్కడ ముట్టుకుంటున్నారు, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నారు. అదేంటి ఆడపిల్లల మీద బిహేవ్ చేసే పద్ధతి మీరు ఇది అని ఆమె రికార్డ్ చేస్తుంటే ఆమె ఫోన్ తీసేసుకున్నారు. మేము ఒంగూరు పోలీస్ స్టేషన్ కి వచ్చినామండి. ప్రస్తుతం కేసు పెట్టిరా? PS లో కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాం. ఎందుకంటే మా కెమెరా డ్యామేజ్ అయింది, మైక్ డ్యామేజ్ అయింది, ఒకరికి ఫోన్ తీసుకున్నారు, నా ఫోన్ డ్యామేజ్ అయింది. వాళ్ళు తీసుకున్న దాంట్లో ఆ తోపులాటలో ఫోన్ పగిలింది, ఇంకొకరి ఫోన్ తీసేసుకున్నారు, నా ఫోన్ ఏమో పగిలింది. ఇవన్నీ కంప్లైంట్ చేస్తామని వచ్చినాం పోలీస్. పోలీసు వాళ్ళు తీసుకున్నారా, కంప్లైంట్ తీసుకున్నారా మీది? తీసుకుంటున్నారు. సరే, ఫర్దర్ గా ఏం అప్డేట్ ఉన్నా ఇవ్వండి, మేము కూడా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తాము. సరే, ఎంతమంది మీరు దాడి చేస్తారో చూద్దాం. అట్లా కూడా అంటే చూద్దాం. మీ ఫోన్ మరి విజయారెడ్డి గారి ఫోన్ ఇచ్చారా లేకపోతే ఇంకివ్వలేరు, వాళ్ళ దగ్గర ఉంది పర్సనల్ ఫోన్, అందులో 1.25 లక్షలు ఉంటాయి. ఎందుకు అట్లా తీసుకొని అది చేయాల్సినటువంటి అవసరం ఉంటది?
తెలియదండి. ఫోన్ తీసుకున్నారు. మీరు ధైర్యంగా ఉండండి, మేము కూడా అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తాము. మోస్ట్లీ ఈ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాము. థ్యాంక్ యూ. సో ఎంత దుర్మార్గం అంటే రేవంత్ రెడ్డి ఇదే అని చెంచాలు చేసేటువంటి పని. నీ సొంత ఊర్లో నీ కార్యకర్తలను చెంచాలు చేసేటువంటి పని. వాళ్ళు దేనికోసం పోయిర్రు? వాళ్ళు దేనికోసం పోయిర్రు? కొండారెడ్డి పెళ్లిలో మొత్తం 1000 మందికి క్రాప్ లోన్లు ఉన్నాయి. 1000 మందికి క్రాప్ లోన్లు ఉంటే ఆ క్రాప్ లోన్లు ఏడున్నాయి? కల్వకుర్తిలో ఉన్నటువంటి SBI బ్యాంకులో ఉన్నాయి. ఈ SBI బ్యాంకులో ఉంటే ఈ SBI బ్యాంకులో ఉన్నటువంటి వాళ్ళకి కేవలం 300 మందికి మాత్రమే అయినాయి. ఇంకా 700 మందికి రుణాలు కాలేదని చెప్పేసి అటువంటి రైతులు చెప్తా ఉన్నారు. ఆ రైతులు చెప్తా ఉంటే, కొంతమంది రైతులు చెప్తా ఉంటే, వీళ్ళు కొండారెడ్డిపల్లిలో పోయినటువంటి మిర్రర్ టీవీకి వెళ్ళి విజయారెడ్డి గారని ఇప్పుడు తెలుగు స్క్రైబ్ అనేటువంటి ఛానల్కి వెళ్ళి సరిత, వీళ్ళిద్దరు సీనియర్ జర్నలిస్టులే. సరిత గారు గతంలో రకరకాల మీడియా ఛానల్లో పనిచేసారు, శాటిలైట్ ఛానల్లో. విజయారెడ్డి గారు కూడా గతంలో కొన్ని పేపర్లలో మెయిన్ స్ట్రీమ్ పేపర్లలో అవిట్లలో పనిచేసి ఇప్పుడు మిర్రర్ ఛానల్లో ఆమె లీడ్ చేస్తూ ఉన్నారు, తెలుగు స్క్రైబ్ ఛానల్లో సరిత గారు లీడ్ చేస్తారు. వీళ్ళు అక్కడికి కొండారెడ్డిపల్లికి వెళ్ళిర్రు. వెళ్ళి అక్కడ ప్రజల నుంచి, రైతుల నుంచి మీ అందరికీ రుణమాఫీ అయ్యిందా? ముఖ్యమంత్రి గారు సొంత ఊరు కదా ఇది. రేవంత్ రెడ్డి గారు అందరికీ అయిందని ప్రకటించినారు కదా, అయ్యిందా లేదా అని ప్రజల అభిప్రాయం తెలుసుకోవడానికి పోయిరు. వాళ్ళు అదేదో అద్భుత కల్పనలు చేయడానికి పోలే.